అయ్యా, నల్లపూసలు గుచ్చిన దండను అమ్మగారి మెడలో వేయండి. బాబు, మంగళవాద్యాలు వాయించండి. మంగళ వాయిద్యాలు వాయించే వాళ్ళు ఎవరు రాలేదండి. భవానీ అమ్మగారు, మీకు నిన్ననే చెప్పాను కదమ్మా. వాళ్ళు వస్తున్నట్టు అడ్వాన్స్గా 50,000 తీసుకున్నట్టు ఓచర్ కూడా ఇచ్చావు కదా భవానీ. ఏమో ఎక్కడ చచ్చారో ఏంటో, డబ్బులు చేతిలో పడ్డాక మాట వింటారా? ఆ తెలివి ముందే ఉండాలి. పూజకి గంట ముందేనా ఉండకపోతే ఆల్టర్నేటివ్ చూసుకునే వాళ్ళం కదా. మీరెందుకు గొడవ పడుతున్నారు? బాబాయ్, నేను ట్రై చేస్తాను. ఇప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు ఎప్పుడు రావాలి పెద్ద బాబు? ముహూర్తం టైం అయిపోతుంది కదా. పంతులు గారు, ఇంకా టైం ఎంతుంది? అమ్మా, ఇంకా 5 నిమిషాలు మాత్రమే టైం ఉంది. నాకు తెలియక అడుగుతాను, ఇదేమన్నా పెళ్ళా? ఏమయ్యా పంతులు, మంగళ వాయిద్యాలు వాయించకపోతే చివరి మంత్రాలు చదవలేవా? అలా వెట్కారంగా మాట్లాడకు. అమ్మా, మంగళవాయిద్యాలు ఎందుకు వాయిస్తారంటే ఎక్కడ శుభకార్యం జరుగుతుందో ఆ ఇంటికి ఎటువంటి అరిష్టాలు అశుభాలు జరగకుండా అంతా శుభకరంగానే జరగాలని మంగళవాయిద్యాలు మోగిస్తారు.